ఇరాన్లో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు కొందరు భారతీయులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు వచ్చామని చెప్తున్నారు. గత 2 వారాలుగా ఇరాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. పిల్లా పాపలతో సహా ఢిల్లీకి చేరుకున్న భారతీయులు కేంద్ర ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభంతో కొద్ది రోజులుగా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు స్థానికులు. ఇరాన్ భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అక్కడ 3,000 మంది మరణించుంటారని అంచనా వేస్తున్నారు. ఇరాన్లో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు కొందరు భారతీయులు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్కు వచ్చామని చెప్తున్నారు. గత 2 వారాలుగా ఇరాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. పిల్లా పాపలతో సహా ఢిల్లీకి చేరుకున్న భారతీయులు కేంద్ర ప్రభుత్వానికి భారత విదేశాంగ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభంతో కొద్ది రోజులుగా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు స్థానికులు. ఇరాన్ భద్రతా బలగాలు ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అక్కడ 3,000 మంది మరణించుంటారని అంచనా వేస్తున్నారు.